అమెరికాలో లేస్ చిప్స్ అత్యంత ప్రమాదకరం అంటూ ఎఫ్డీఏ అంటే ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ దాదాపు 6,000 ప్యాకెట్లని రీకాల్ చేసింది. ఇది జరిగింది ఎప్పుడో కాదు, నిన్ననే అంటే జనవరి 30వ తేదీ. లేస్ క్లాసిక్ చిప్స్లో అన్డిక్లేర్డ్ మిల్క్ అంటే ఒక అలర్జన్ కలిసి ఉందని ఎఫ్డీఏ నిర్ధారించింది. ఇది ఎంత సీరియస్ ఇష్యూ అంటే ఎఫ్డీఏ క్లాస్ 1 రీకాల్ని ఇష్యూ చేసింది. క్లాస్ 1 రీకాల్ అంటే ఇది చాలా సీరియస్ రీకాల్ అనమాట. ఈవెన్ స్పృహ తప్పిపోవడము, మరణించడం కూడా జరిగే ఛాన్స్ ఉందని ఈ క్లాస్ 1 రీకాల్ యొక్క అర్థం. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇది జరిగింది ఎక్కడో అమెరికాలో కదా, ఇక్కడ మనకెందుకు చెప్తున్నారు, మనకేం సంబంధం అని మీరు అనుకోవచ్చు. అయితే ఇది మనకు వేకప్ కాల్ లాంటిది. ఇలాంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినకూడదని ఎన్నోసార్లు ఎంతోమంది చెప్తూ ఉంటారు, అయినా కూడా మనం వినం. మన పిల్లలు అవే తింటారు, ఏమవుతుందిలే అని చెప్పి ఒక విధమైన నెగ్లిజెన్స్ కూడా మనకు ఉంటుంది. అమెరికాలో జరిగింది జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే. అక్కడ చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్, స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి ఏమైనా జరిగితే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఇలా రీకాల్ చేస్తారు. మరి మన ఇండియాలో లోకల్గా దొరికే కిరాణా షాపుల్లో, సూపర్ మార్కెట్స్లో ఎన్నో అన్బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ దొరుకుతాయి. వాటిల్లో ఏ కలర్స్ కలిపారు, ఏ ఫ్లేవర్స్ కలిపారు, ఎటువంటి అలర్జెన్స్ కలిపారు, ఏ ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి అనేది అసలు ఎవరికీ తెలియదు. అవి స్క్రూటినీ కూడా అవ్వవు. వాటి వల్ల వచ్చే నష్టాన్ని మనం అంచనా కూడా వేయలేం. కాబట్టి మీ పిల్లలకు ప్యాకేజ్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, చిప్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి ఇవ్వడం మానేసేయండి. హోమ్ మేడ్ హెల్తీ ఫుడ్స్కి షిఫ్ట్ అవ్వండి. కాబట్టి ఒక రిజల్యూషన్ తీసుకోండి, ప్యాకేజ్డ్ స్నాక్స్ వద్దు, హోమ్ మేడ్ స్నాక్స్ ముద్దు.